టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై, ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో చేస్తున్న ప్రయోగాలపై, ఎంపిక చేసిన స్క్వాడ్పై విమర్శల వర్షం కురుస్తోంది. కానీ ఈ విమర్శలు చేస్తున్న వారు ఒక విషయాన్ని గమనించడం లేదు. గంభీర్ దృష్టి కేవలం ఈ ఒక్క సిరీస్పై లేదు. ఆయన ఆలోచన భారత క్రికెట్ భవిష్యత్తు గురించి ఉంది. గంభీర్ నిర్ణయాల వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ విషయాలను సరిగ్గా చూడకుండా విమర్శలు చేస్తున్నారు అనేది కొంతమంది వాదన. గంభీర్ నిర్ణయాల వెనుక కొంతమంది చెప్తున్న మరో కోణం ఏంటి, అతడి మాస్టర్ ప్లాన్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో గంభీర్ ఎక్కువ మంది ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వడం, అలాగే హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయాలు చెత్త నిర్ణయాలు అని, అనవసరమైన ప్రయోగాలుగా కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ద్వైపాక్షిక సిరీస్లు అంటేనే ప్రయోగాలు చేయడానికి సరైన వేదిక అని గంభీర్ బలంగా నమ్ముతున్నాడు. ఈ ప్రయోగాల వెనుక స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. ఆధునిక క్రికెట్లో ముఖ్యంగా వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆల్రౌండర్లు అత్యంత కీలకం. ఒక బ్యాటర్ బౌలింగ్ చేయగలగడం లేదా ఒక బౌలర్ బ్యాటింగ్లో రాణించగలగడం జట్టుకు అదనపు బలాన్నిస్తుంది. ఒత్తిడిలో బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయగల సామర్థ్యాన్ని గల ఆటగాళ్లను గుర్తించడం, వారికి అవకాశాలు ఇవ్వడం గంభీర్ లక్ష్యం. గతంలో భారత క్రికెట్ జట్టు తీరును గమనిస్తే ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విజయాలు సాధించేది. కానీ అసలు సవాలైన ఐసీసీ పెద్ద టోర్నమెంట్లు మాత్రం కీలక సమయాల్లో విఫలమవడం చూశాం. గంభీర్ ఈ పద్ధతిని పూర్తిగా మార్చాలని భావిస్తున్నాడు. ఈ పరిస్థితిని తిరగరాయడానికి గంభీర్ కొత్త వ్యూహం అనుసరిస్తున్నాడు. గతంలో పటిష్టమైన నిలకడైన జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఇండియా గెలిచేది. కానీ గంభీర్ మాత్రం ద్వైపాక్షిక సిరీస్లను ప్రయోగశాలగా ఉపయోగించాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా కొత్త కాంబినేషన్లు, కొత్త ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని టెస్ట్ చేయడం గంభీర్ ఉద్దేశ్యంగా కనపడుతోంది. ఇలా చేయడం ద్వారా ఐసీసీ టోర్నమెంట్ సమయానికి అత్యంత కఠిన పరిస్థితుల్లో సైతం రాణించగల ఒక భయం లేని బహుముఖ సామర్థ్యం గల జట్టును సిద్ధం చేయాలి అన్నది గంభీర్ టార్గెట్గా కనిపిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్లో గెలుపోటముల కంటే ప్రతిభ గల ఆటగాళ్లను గుర్తించి వారికి తగినంత అంతర్జాతీయ అనుభవాన్ని అందించడంపైనే ఆయన దృష్టి కేంద్రీకరించాడు. అందులో భాగంగానే హర్షిత్ రాణా వంటి కొత్త పేసర్లకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ జట్టుపై ఆడే అవకాశం కల్పించడం ద్వారా వారి సామర్థ్యం, మానసిక బలం తెలుస్తుంది. ఈ కఠిన పరీక్షల ద్వారానే వారు ఐసీసీ టోర్నమెంట్లలో రాణించడానికి సిద్ధమవుతారు. షమి ఉండగా హర్షిత్ రాణాని ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం షమి వయసు 35 సంవత్సరాలు. ప్రపంచ కప్ జరిగే సమయానికి 37 సంవత్సరాలకు చేరుకుంటాడు. ఆ సమయానికి అతడు పూర్తిగా ఫిట్గా ఉంటాడో లేదో తెలియదు. అంతేకాకుండా ప్రపంచ కప్ 2027 దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఈ పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలింగ్ చేసే ఆటగాళ్ల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న భారత బౌలర్లలో స్థిరంగా 140 నుండి 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఎక్కువగా గాయపడిన అతి తక్కువ మంది బౌలర్లలో హర్షిత్ రాణా ఒకడు. అంతేకాకుండా ఇప్పటి నుండి 2027 వన్డే ప్రపంచ కప్ మధ్య వన్డే మ్యాచ్లు కూడా ఎక్కువగా లేవు. అందుకే హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వాలి అని సెలెక్టర్లు గంభీర్ భావించి ఉంటారు. కానీ ఈ విషయాన్ని షమీకు ముందే చెప్పుంటే మరింత బాగుండేది. గంభీర్ తీసుకునే నిర్ణయాలు వెంటనే ఫలితాలను ఇవ్వకపోవచ్చు, వాటిపై విమర్శలు రావచ్చు. కానీ ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక భారతదేశాన్ని ఐసీసీ ట్రోఫీ గెలిచే ఫియర్లెస్ జట్టుగా మార్చడం. ఈ ప్రక్రియలో కొన్ని ఓటములు సహజమే. కానీ భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయడానికి ఈ మాస్టర్ ప్లాన్ అత్యంత అవసరం. విమర్శలను పక్కన పెట్టి గంభీర్ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రయోగాల విలువ తెలుస్తుంది అని మరికొంతమంది చెబుతున్నారు. మరి ప్రయోగాలు చేస్తూ గంభీర్ సరైన దారిలోనే వెళ్తున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.